ఇప్పుడు చూద్దాం. బతుకమ్మ సంబరం గురించి తెలియని తెలంగాణ ఆడపడుచు ఉండదు. దసరా వేడుకల్లో బతుకమ్మ పాట వినిపించని పల్లె ఉండదు. ఇంటింటా బతుకమ్మ, ఊరూరా బతుకమ్మ, ఇలా తెలంగాణలో సంబురాలు అంబరాన్నంటుతాయి. ఇంతకీ బతుకమ్మ సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైంది? బతుకమ్మ ఎవరి కుమార్తె? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఓసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళాలి. సింధు దేశపు రాకుమారి అయిన విజయకు కుజదోషం వల్ల ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరలేదు. కుమార్తెకు పెళ్లి చేయాలని తన మంత్రిని ఆ రాజు కోరడంతో రాజుపై కుట్ర చేసిన మంత్రి విజయకు దోషం ఉందని చెప్పాడు. దానికి పరిహారం చేయాలంటూ కత్తికి బాసికం కట్టి ఓ నాగుపాముతో విజయకు పెళ్లి చేశాడు. పెళ్లి తర్వాత తన పేరుని సత్యవతిగా మార్చుకున్న విజయ పామునే తన భర్తగా స్వీకరించింది. ఆ తర్వాత పుణ్యక్షేత్రమైన ధర్మపురికి వచ్చి గోదావరిలో స్నానం చేసింది. నీటిలో 3 మునకలు వేసి పైకి లేచిన తర్వాత పాము స్థానంలో ఓ అందమైన యువకుడు సత్యవతి చేయి పట్టుకుని వచ్చాడు. అతని పేరు ధర్మాంగదుడు. ఈ విషయం తెలిసిన జనం పామును చంపేసి సత్యవతి వేరే ధర్మాంగదుడితో నదిలోంచి వచ్చిందని ఎగతాళి చేయటంతో తన పాతివ్రత్యం నిరూపించుకునేందుకు సత్యవతి గాల్లోకి ఇసుక ఎగరవేసి ఆ ఇసుక ఎంత ఎత్తుకు వెళ్తుందో అంత ఎత్తున ఇసుక స్తంభం వెలుస్తుందని ప్రతినబూనింది సత్యవతి. అప్పుడు అదే ఎత్తులో ఇసుక స్తంభం ప్రత్యక్షమైందని పురాణాలు చెబుతున్నాయి. దానికి అనుగుణంగా ధర్మపురి క్షేత్రంలో ఆవిడ పాతివ్రత్యాన్ని నిరూపించే దిశగా అక్కడ ఒక స్తంభం ఏర్పడడం, అది ఒక రకంగా చెప్పాలంటే విజయస్తంభం. చారిత్రకంగా కూడా మనం అలాంటి స్తంభాలను విజయస్తంభాలు అంటాం. విజయస్తంభం ఏర్పడడం జరిగింది. ఈ కథను ఆధారంగా చేసుకొని పాము పాట అనే పేరుతోని అనేకంగా జానపద గాథలుగా అలాగే జానపద గీతాలుగా చాలామంది రచయితలు రాయడం జరిగింది. ఇక ధర్మాంగదుడి సత్యవతులకు 99 మంది సంతానం పుట్టి చనిపోయారు. 100వ బిడ్డ పుట్టిన తర్వాత తన సంతానం ఎందుకు మరణిస్తున్నారని సత్యవతి ఓ పండితుణ్ణి అడిగింది. పాతివ్రత్యం నిరూపించుకున్న తర్వాత భర్తతో కాపురానికి వెళ్లే ముందు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోలేదని, అందుకే పుట్టిన పిల్లలు చనిపోతున్నారని పండితుడు చెప్పాడు. యముడు కొలువైన లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో యముడికి అధిష్టాన దేవతైన కుజుడికి ఆ నరసింహుడే అధిష్టాన దేవతని, కుజదోషమున్న నీవు ఆ స్వామిని దర్శించుకుంటే సంతానం నిలుస్తుందని పండితుడు చెప్పడంతో భర్తతో సహా స్వామిని దర్శించుకున్న సత్యవతి తన 100వ సంతానం బతకడంతో ఆ బిడ్డకు సత్యవతి బతుకమ్మ అని పేరు పెట్టిందనేది పురాణాలు, యక్షగానాల ఆధారంగా తెలుస్తోంది. బతుకమ్మ పాటల్లో ధర్మాంగదుడు, సత్యవతి పేర్లు ఉంటాయని, ఈ కథకు నిజమనటానికి అదే సాక్ష్యమని పండితులు, చరిత్రకారులు చెబుతున్నారు. ఆనాడు సత్యవతి పాతివ్రత్య మహత్యంతో ఏర్పడిన ఇసుక స్తంభమే ఇప్పుడు ధర్మపురిలో ఉన్న ఇసుక స్తంభమని చరిత్రకారులు అంటున్నారు. ఇక ఆనాడు సత్యవతి స్నానం చేసిన స్థలాన్ని ఇప్పుడు సత్యవతి గుండంగా పిలుస్తున్నారని, అంతేకాదు బతుకమ్మ పుట్టిల్లు ధర్మపురేనని చెబుతున్నారు. యాక్చువల్ ధర్మపురి చరిత్ర మొదలైంది ధర్మపురి నుంచి, బతుకమ్మ చరిత్ర మొదలైంది ధర్మపురి నుంచి. ఎందుకంటే సత్యవతి ధర్మపురికి రావడంతోనే ఆమెకున్న వివాహ సంబంధ దోష నివారణ అయిపోయి వాళ్ళకు తర్వాత బతుకమ్మ జన్మించడం జరిగింది. అయితే బతుకమ్మ కంటే ముందు వారికి సంతానం అయినా కూడా సంతానం నిలవకపోవడంతో ఈ సంతానం నిలవాలనే ఉద్దేశంతో 100 ఏళ్ళు బతుకమ్మ అని చెప్పేసి బతుకమ్మ అని పేరు పెట్టారు. ఇక్కడ ధర్మపురి సత్యవతి రాకపోతే, ధర్మపురికి రాకపోతే ఆ చరిత్ర ఉండేది కాదు, బతుకమ్మ అనే ఈ పండుగ కూడా మనకు బయటకు వచ్చేది కాదు. ఇక బతుకమ్మ పుట్టిల్లైన ధర్మపురిని ప్రభుత్వం గుర్తించకపోవడం దారుణమంటున్నారు మహిళలు. తమ ఊరిలో బతుకమ్మ సంబురాలకు కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడంపై మండిపడుతున్నారు. సత్యవతి దేవి ధర్మపురి గోదావరిలో స్నానం చేసి నరసింహస్వామి గుడిలో నరసింహస్వామి నువ్వు బ్రతికించు అని ఆమె ఆడపిల్లను ఆమె అక్కడ పెట్టిన తర్వాత ఆమె బ్రతికింది. అందుకే బతుకమ్మ అన్నారు. ధర్మపురికి ప్రత్యేకత మా ఆడవాళ్ళందరికీ బతుకమ్మ ఇక్కడే వెలిసింది అని మాకు నమ్మకం. మా పురాతనమైన వాళ్ళ పురాతనం నుంచి వస్తున్నది. మా పెద్దవాళ్ళందరూ మాకు చెప్పారు. మేము ఇప్పుడు బతుకమ్మను ఆడుతున్నాం. మన ధర్మపురి అనేటువంటిది ఇది చాలా అతి ప్రాచీనమైనటువంటి పుణ్యక్షేత్రము.
ధర్మపురి యందు సత్యవతి గుండము కలదు. ఈ సత్యవతి అమ్మవారు ధర్మపురి యందు తమ శాప విమోచన కోసం అనడానికి ఇక్కడ వెలిశారు. తనకు 99 మంది సంతానం కలిగారు. సత్యవతికి 99 మంది సంతానం కూడా బ్రతకలేదు, ఎవరు కూడా ఒకరు బ్రతకలేదు. కావున 100వ సంతానాన్ని అయినా బ్రతికించమని ధర్మపురి నరసింహస్వామి పాదాల ముందు సత్యవతి అమ్మవారు పెట్టారు. అందుకోసం అని చెప్పేసి ఆ 100వ కుమార్తె పేరే బతుకమ్మ. బతుకమ్మ పుట్టుకపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ ధర్మపురే అమ్మ పుట్టినిల్లుగా గుర్తించాలనేది జనం కోరుతున్నారు. ఇందుకు చారిత్రక ఆధారాలు, పౌరాణిక కథలను ప్రామాణికంగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.